సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏ చిన్న పని చేసినా కూడా విమర్శిస్తూ ఉంటారు, ట్విట్టర్ లో మాట్లాడుతూ ఉంటారు. సో తాజాగా హరిహర వీరమల్లు సినిమాను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ నీకు మనసాక్షి ఉందా, చిత్త సినిమా తీసావు, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి యంగ్ హీరోని చూసి నేర్చుకునే విధంగా హాట్ కామెంట్ చేశారు. సో దానికి మీరేం చెప్తారు? వెధవ ఎప్పుడు వెధవలాగా మాట్లాడతారు. తెలియక కొంతమంది వాడు మంచిగా మాట్లాడేమో అని ఆశించడం మన తప్పు. ఎందుకంటే ఒక సినిమా చేయడం కష్టం అతనికి తెలుసు కూడా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు సంధించడం వాడి కుసంస్కారానికి నిదర్శనం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో యాక్ట్ చేశారు, తీసింది ఎవరు? ప్రొడ్యూసర్గా ఒకరు, డైరెక్టర్ చేశారు. ఈ పవన్ కళ్యాణ్ గారిని 24 గంటలు విమర్శించాలనేటటువంటి కుసంస్కారంతో బతుకుతున్నటువంటి ప్రకాష్ రాజ్ అనే పాన్ ఇండియా పోరంబోకు ఆర్టిస్ట్ వెధవకి నేను ఒకటి చెప్తున్నా. ఒరే వెధవ, సినిమా వల్ల నువ్వు నీ కుటుంబం బతుకుతుంది. ఆ సినిమా వల్ల నువ్వు కించపరిచినందువల్ల 10 మంది సినిమాలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నటువంటి వాళ్ళకి కానీ దెబ్బ పడుతుందిరా కుక్క. ఒకసారి ఆలోచించుకుని నీ రివ్యూ ఎత్తుండు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా యాక్ట్ చేయడం మన అదృష్టం. సనాతన సాంప్రదాయంలో భాగంగా మనకి ఇంతకు ముందు నవాబుల కాలంలో జరిగినటువంటి కల్పిత స్టోరీ. ఆ స్టోరీ హిస్టారికల్ మూవీ. అది ఆ మూవీ బాగుంది, అందరూ బాగుందని అంటున్నారు. సూపర్ డూపర్ హిట్ అవ్వకపోవచ్చు, 2000 కోట్లు వసూలు చేయకపోవచ్చు, కానీ దాని వెనకాల ఎంతో మంది కష్టం ఉంది. చాలా మంది బ్రతుకుదిర ఉందిరా సన్నాసి కుక్క, ఇప్పటికైనా మారరా ప్రకాష్ రాజ్ అని చెప్పి మాలాంటి వాళ్ళు చెప్తున్నాం. ఎంత నీచంగా దుర్మార్గంగా సినిమా వాళ్ళ గురించి మాట్లాడతారు. రాజకీయంగా కొంతసేపు మాట్లాడతాడు. ఈ విధవ ఏదో దేశంలో పుట్టినట్టుగా మాట్లాడతాడు ఒక్కోసారి. ఇలాంటి దరిద్రుడు సన్నాసి మన దేశంలో ఉండడం, మన ఇండస్ట్రీలో ఉండడం మనం చేసుకున్న కర్మ వాస్తవంగా. ఎందుకంటే సినిమా వాడిగా బతుకుతూ ఈ కుక్క చేస్తున్నటువంటి అరాచకం వీడిని మాత్రం తీవ్రంగా విమర్శించి వీడిని ఎక్కడ పడితే అక్కడ పిచ్చి కుక్కని ఎలా కొడతామో అలా కొడితే మాత్రం బాగుంటుందని నేను కోరుతాను. ఇప్పుడు మరి యంగ్ హీరోలు మన మహేష్ బాబు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా చూసినటువంటి స్థాయి పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా? ఏమండి, ఎవరి స్థాయి వాళ్ళది, ఎవరి నటన వాళ్ళది, ఎవరి మేనరిజం వాళ్ళది. ఎన్టీఆర్ మేనరిజం పవన్ కళ్యాణ్కి రాదు, పవన్ కళ్యాణ్ మేనరిజం ఎన్టీఆర్కి రాదు, మహేష్ బాబుకి రాదు, మహేంద్ర బాబు మేనరిజం ఎన్నికి రాదు. ఈయన స్టైల్లో ఈయన పోతూ ఉంటాడు, ఆయన స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు. డైరెక్టరు అదృష్టం బాగుండి, డైరెక్టరు ప్రొడ్యూసరు వాళ్ళ అదృష్టం బాగుంటే మంచి సినిమాగా రిలీజ్ అయ్యి కోటాను కోట్లు వస్తాయి. లేకపోతే సామాన్యంగా రిలీజ్ అయ్యి వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు. కానీ కొన్ని వేల మంది బతుకుతారు సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా విమర్శిస్తారు. సినిమా ఇండస్ట్రీలో లేని వాళ్ళు ఏదో విమర్శించారంటే రాజకీయంగా వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. కానీ ఈ ఏదోకేమొచ్చిందో అన్న నాకు అదే అర్థం కావట్లా. వీడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, సినిమా వాళ్ళ కష్టాలు తెలుసు, జూనియర్ ఆర్టిస్ట్ కష్టాలు తెలుసు, టెక్నీషియన్స్ కష్టాలు తెలుసు, ఒక సినిమా నిర్మించడానికి ఎంత కష్టపడితే సినిమా బయటకు వస్తుందో తెలుసు. అలాంటివన్నీ తెలిసినటువంటి వెధవ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడడం మాకైతే అసలు నచ్చలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత ఉంటే నువ్వు రాజకీయంగా విమర్శిస్తున్నావుగా, విమర్శించుకో. సినిమా గురించి ఎందుకు విమర్శిస్తున్నావు రా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. నిజంగా ప్రకాష్ రాజు సినిమా ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే బెటర్. ఎవడొకడు ఈయన చెప్పు దగ్గర దాకా కొడతాడు, అప్పుడు బోరుని ఏడుస్తాడు.